ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సర్వఘనత మహిమ ప్రభావములు సర్వశక్తి కలిగిన దేవుడైన యేసు ప్రభువుకే చెందునుగాక. ప్రియులారా, మీకు ఒక శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ రాత్రి బయలుదేరి నేను అమెరికా వస్తున్నాను. ఒక వారం 10 రోజులు అమెరికాలో ఆయా ప్రాంతాల్లో క్రిస్మస్ కూడికలు, అలాగే ప్రత్యేక ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేశారు మన దేవుని ప్రియులు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజు దేవుని మాటలు అందించి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. ప్రాముఖ్యంగా వర్జీనియాలో మా హోసన్నా మినిస్ట్రీస్ మెయిన్ చర్చ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. వర్జీనియాలో మా హోసన్నా మినిస్ట్రీస్ మెయిన్ చర్చ్ అక్కడ ఉంది. ప్రభాకర్ కనపాల కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా డిసెంబర్ 8వ తేదీ గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 8వ తారీఖు ఆదివారం సాయంకాలం సరిగ్గా 4:30కి గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 8వ తేదీన సాయంకాలం 4:30కి వర్జీనియా కమ్యూనిటీ క్రిస్మస్ కార్యక్రమం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. స్థలం ఎక్కడంటే హోసన్నా చర్చ్, వైట్ఫీల్డ్ ప్లేస్. గుర్తుపెట్టుకోవాలి. వైట్ఫీల్డ్ ప్లేస్, స్టర్లింగ్ వర్జీనియా. మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రభాకర్ కనపాల. ప్రియులారా, ఎంతో భారంతో, బాధ్యతతో, ఆసక్తితో ప్రభాకర్ కనపాల ఈ క్రిస్మస్ ప్రార్థన ఏర్పాటు చేశారు. వర్జీనియా మాత్రమే కాదు, ఆ పరిసర ప్రాంతాలు మీకు తెలిసిన ఆత్మీయులు, శ్రేయోభిలాషులందరికీ సమాచారాన్ని తెలియపరచండి. అందరం కలుసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రభువును స్తుతిద్దాం, లోక రక్షకుడు గురించి ప్రపంచానికి చాటి చెప్దాం. డిసెంబర్ 8వ తేదీన సాయంకాలం 4:30కి వర్జీనియాలో హోసన్నా చర్చ్, వైట్ఫీల్డ్ ప్లేస్, స్టర్లింగ్, వర్జీనియా. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉన్నాయి. మీరు ఇప్పటి నుంచే ఈ ప్రచారాన్ని మీరు తెలియపరచండి. అసలు క్రిస్మస్ అంటేనే ప్రచార పండగ, పరివర్తన పండగ, కానుకలు పంచుకునే పండగ, అలంకరణ పండగ, రక్షకుని గురించి బోధించే పండగ. తప్పనిసరిగా ఆ ప్రాంతాల్లో ఉన్న ఆత్మీయులందరికీ తెలియపరచండి. దైవ దీవెనలు పొందండి. ప్రభు నిండుగా మెండుగా సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.